పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. అయితే రాజ్యాంగపరమైనటువంటి గడువు రీత్యా కౌంటింగు అసెంబ్లీ ఎన్నికలకి నిన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకి ముందుగా అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. అందులో భాగంగా నిన్న జరిగిన ఈ 2 ఎన్నికల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే సిక్కింలో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇక్కడే కొన్ని సంచలనాత్మకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. శాసనసభలో ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 కేవలం ఒకే ఒకటి ప్రతిపక్షానికి వచ్చింది. 31 సొంతం చేసుకుని వరుసగా రెండోసారి అధికారం చేజెక్కించుకుంది. ఎస్కేఎం అధినేత ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీకి దిగి 2 గెలిస్తే 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్కేఎం ఈసారి క్లీన్ స్వీప్ చేసింది. పోలైనటువంటి మొత్తం ఓట్లో 58.28% సాధించడం ఇంకొక సంచలనం. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. అది 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పరిపాలించిన విపక్ష సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయితే ఎస్డీఎఫ్ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా అనూహ్య ఓటమి చవిచూశాడు. ఈయన దాదాపుగా 5 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వాడు 2 స్థానాల్లోనూ ఓడిపోయాడు అనమాట. 31 సీట్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 5.18% ఓట్లు లభించినాయి. కాంగ్రెస్కి అయితే 100 కంటే తక్కువ 0.32% ఓట్లు వచ్చినాయి. భారత్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఎస్డీఎఫ్ ఉపాధ్యక్షుడు బైచుంగ్ బూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్లీరామ్ దాఫా కూడా ఓటమి చూశారు. నాంసీ జిల్లా బర్పుంగ్ నుంచి పోటీ చేసిన బూటియా ఎస్కేఎం అభ్యర్థి డోర్టీ బూటియా చేతిలో ఓటమి చూశాడు. ఓవరాల్గా టీచర్ నుంచి సీఎం దాకా ఎదిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రెండోసారి వస్తున్నారు.